విజయ్ కృష్ణ ఇస్ ఫ్లయింగ్ హై, isn't it? అదేం లేదు సార్, మీతో పోల్చుకుంటే. మేలో పెంచేసి చదువుతున్నప్పుడు నాకు నీ మీద నా కోపం అంతా పోయింది. బికాజ్ ఏ కథనైతే నేను చదివానో సరిగ్గా 30 ఏళ్ల క్రితం నా కథలానే అనిపించింది. అప్పుడు నాకు కిరణ్ గారు, ఇప్పుడు నీకు ప్రభాకర్, అంతే తేడా. నేను కావలసినంత సంపాదించాను. ఇంకా సంపాదించాలన్న కోరిక చాలా కాలం క్రితమే పోయింది. ఎందుకంటే కష్టపడిన డబ్బుతో తృప్తి పడాలనుకుంటాను. అదే నా ఆశ. నా ఫ్యామిలీ లైఫ్లో చాలా ట్రాజడీలు జరిగాయి. 5 సంవత్సరాల క్రితం నా భార్య చనిపోయింది. ఆ నెక్స్ట్ ఇయరే ఒక యాక్సిడెంట్లో నా కొడుకును కూడా పోగొట్టుకున్నాను. హీఈస్ ఓన్లీ 26. ఇక నాకు ఉన్నదల్లా ఒక కూతురు, పవిత్ర. బిజినెస్లో ఉన్న అన్ని ట్రిక్స్ అండ్ టర్న్స్ తెలిసిన వ్యక్తే నా కూతురికి లైఫ్ పార్ట్నర్గా రావాలి. ఆ విషయంలో నో కాంప్రమైజ్. అప్పుడే నేను కష్టపడి సంపాదించిన ఈ ఆస్తికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. హఠాత్తుగా వచ్చిన ఆలోచనలతో తీసుకున్న నిర్ణయాలు నా జీవితంలో ఎప్పుడూ ఫెయిల్ అవ్వడం అనేది జరగలేదు. ఆ నమ్మకంతోనే నేను ఒక విషయం అడుగుతున్నాను. కెన్ యూ మ్యారీ మై డాటర్? సార్, అరవింద్ గారు నాతో ముందు జోక్ చేస్తున్నారనుకున్నాను. కానీ మేమిద్దరం హై స్ట్రీట్ చేరుకున్నాక అదంతా జోక్ కాదని నిజమని తెలుసుకున్నాను. ఒక ముఖ్యమైన సీన్ చూపించడానికి నేను ఇక్కడికి తీసుకొచ్చాను. 5,000 బిలియన్ పౌండ్స్ ఆస్తి ఉన్న బిజినెస్ సామ్రాజ్యానికి ఏకైక వారసురాలు ఏం చేస్తుందో చూడు. ఇప్పుడు నాకున్న పెద్ద సమస్యలా నా కూతురు యాటిట్యూడ్. చారిటీలు, సోషల్ సర్వీసులు అంటూ తను ఎప్పుడు నాతో అంటూ ఉంటుంది. అవన్నీ పర్వాలేదు, కానీ ఇది చూడు. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో ఎవరితను? అతను ఒక పెద్ద సామాజిక కార్యకర్త, పేరు సుబ్రహ్మణ్యం. ఇతనే పవిత్ర ఎక్స్ బాయ్ ఫ్రెండ్. వాళ్ళిద్దరూ ఎప్పుడూ నేరుగా కలుసుకోలేదు. ఏదో ఒక సోషల్ నెట్వర్కింగ్ సైట్ ద్వారా వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు. కొన్ని రోజుల క్రితం వరకు పవిత్ర తన లైఫ్ని షేర్ చేసుకుంటా అని చెప్పింది అతనితోనే. నీకు విషయం తెలుసా? ఈ సుబ్రహ్మణ్యగాడు పాటలు పాడుతూ నా కల్లోకొచ్చి నన్ను కూడా భయపెడుతున్నాడు. ఆ సుబ్రహ్మణ్యం రాసిన ఒక కవిత గురించి వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు. ఆ కవితే వాళ్ళిద్దరూ విడిపోవడానికి కారణమైంది. ఇలాంటి పరిస్థితిలో పవిత్ర నీకిచ్చి చేయడం సరైన నిర్ణయం అనిపించింది. బట్ బిఫోర్ దాట్ ఐ హావ్ టు నో యువర్ ఆన్సర్. అది సార్, మీరు అలా సడన్గా అడిగితే. నో, ఇప్పుడు వెంటనే చెప్పాల్సిన అవసరం ఏం లేదు. యూ కెన్ టేక్ యువర్ ఓన్ స్వీట్ టైం. స్కాట్లాండ్లో ఉన్న 3 డిస్టిలరీస్కి యజమాని. ఇక అరవింద్ భాషలో చెప్పాలంటే 5,000 మిలియన్ పౌండ్స్ ఆస్తులున్న బిజినెస్ సామ్రాజ్యానికి వారసుడయ్యే మంచి అవకాశం. పవిత్ర ఆ సామాజిక కార్యకర్త సుబ్రహ్మణ్యానికి ఎక్స్ లవర్ అవని, ఇంకే విధవకైనా ఎక్స్ లవర్ అవని, అది నాకు పెద్ద సమస్య ఏం కాదు. అరవింద్తో ఆలోచించి చెప్తానని చెప్పిన మాట జస్ట్ నటన మాత్రమే. నిజం చెప్పాలంటే ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ అరవింద్ కాల్ చేసి నేను ఒప్పుకుంటున్నానని చెప్పాను. అరవింద్ చెప్పిన మాట నేను కాదనని ఆయనకు బాగా తెలుసు. ఏదేమైనా నా జవాబు ఆయన్ని పెద్దగా ఎక్సైట్ చేయలేదని నాకు అనిపించింది. కానీ ఆ మరుసటి రోజే అరవింద్ హ్యాపీగా ఉండడం నేను చూశాను. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఐ నో. నేను ఎప్పుడు ఏం చెప్పినా కారణం లేకుండానే యూజువల్గా ఎదురు తిరుగుతూ ఉంటుంది. నీ విషయం చెప్పేసరికి తను వెంటనే నవ్వడం స్టార్ట్ చేసింది. తను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తను ఎందుకు సార్ అలా నవ్వింది? అది పవిత్ర నువ్వే అడుగు. ఎనీహౌ పవిత్ర నీ బిజినెస్ యాక్టివిటీస్ చూడాలనుకుంటున్నానని నాతో చెప్పింది. అదే పెద్ద విషయం. అలా ఎందుకు చెప్పింది? మెయిన్లీ నువ్వేంటని స్టడీ చేయడానికే అయి ఉంటుంది. ఎనీవే,
Your day with her is very crucial, so make it good, huh? నా జీవితాన్ని మార్చే రోజు వస్తుందని అరవింద్ చెప్పారు. ఆ రోజు ఇదేనమాట. యాజ్ ఐ సెడ్, దిస్ ఇస్ డెఫినెట్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ డే ఆఫ్ మై లైఫ్. ద మోస్ట్ ఇంపార్టెంట్ డే. మార్నింగ్ సార్. మార్నింగ్ విజయ్. కాఫీ? నో సార్, ఐఎమ్ ఆల్రెడీ లేట్. విజయ్, కుమార్ అని నీకు గుర్తుందా? ఉంది సార్. పవిత్ర ప్రేయర్ చేసుకుంటుంది వాళ్ళమ్మ సమాధి దగ్గర. హాయ్. హాయ్, ఐఎమ్ విజయ్ కృష్ణ. ఐఎమ్ పవిత్ర. డాడీ చెప్పే ఉంటారనుకుంటా. యా, హీ టోల్డ్ మీ. బట్ విజయ్, డాడీ ఏం చెప్పారంటే మీరు షార్ప్గా 10 గంటలకే వచ్చేస్తారని. కానీ ఇప్పుడు టైం ఐ ఆల్వేస్ లైక్ దిస్ ఆర్ దిస్ జస్ట్ వన్ ఆఫ్. అయ్యో అదేం లేదు, యునో రెడీ అయ్యేసరికి కొంచెం లేట్ అయింది. సారీ. ఓకే, లెట్స్ గో. ఓకే. బై ద వే పవిత్ర, నాకు చారిటీ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్, బట్ చేయడానికి టైం దొరకట్లేదు. ఓ రియల్లీ? యా. అయితే ఇది మా పింక్ డే సెలబ్రేషన్స్ యొక్క కూపన్. నీతోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. షూర్. ఎంతో కొంత ఇస్తే సరిపోదు, 1000 pounds ఇవ్వాల్సి ఉంటుంది. ఎంత? 1000 pounds. ఇంతేనా? వై నాట్? మరి డబ్బులు ఎలా ఇవ్వా? హే, అదేం పర్వాలేదు. తిరిగి వెళ్ళేటప్పుడు నీ దగ్గర తప్పకుండా తీసుకుంటాను. డాడీ మీకు అన్ని విషయాలు చెప్పే ఉంటారు కదా. డాడీ నీ గురించి చెప్పారు, అది విని నేను నవ్వు ఆపుకోలేకపోయాను. ఏం లేదు, నాకు ప్రపోజ్ చేయాలనుకుంటున్న పెద్ద ఫుల్ ఎవరా అని అనుకోగానే నవ్వు ఆపుకోలేకపోయాను. సారీ, నాకెవరిని హర్ట్ చేసే ఉద్దేశం లేదు. అయినా విజయ్ లాంటి వ్యక్తికి సరిపోయే అమ్మాయిని నేను అస్సలు కాను. భర్త పిల్లల్ని చూసుకునే ఒక టిపికల్ ఫ్యామిలీ లైఫ్ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు విజయ్. నేను బాధలో ఉన్నప్పుడు నా గురించి కేర్ తీసుకునే పార్ట్నర్ ఉంటే చాలు. నాలాంటి ఒక సోషల్లీ కమిటెడ్ పర్సన్ ఫ్యామిలీ లైఫ్లో అంతకుమించి ఏమీ ఉండవు. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, ఇమ్మెన్స్లీ రిచ్ అయిన సిఎస్ అరవింద్ గారి అల్లుడుగా అయితే అడ్వాంటేజ్ ఉంటుందేమో, కానీ నా లైఫ్ పార్ట్నర్గా ఉంటే ఎలాంటి ఎంజాయ్మెంట్ ఉండదు. బికాస్ డాడీ రిటైర్ అయిన తర్వాత పవన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని ఒక చారిటబుల్ ఆర్గనైజేషన్గా మార్చాలన్నదే నా ఫర్మ్ డెసిషన్. ఇట్స్ ఓకే, దీని గురించి బాగా ఆలోచించుకో విజయ్. వీటన్నిటికీ మీరు ఓకే అనుకుంటే నాకు కూడా కొంచెం టైం ఇవ్వండి మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి. డోంట్ వరీ, మీరు నాతో లేకపోయినా నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను. ఎక్స్క్యూజ్ మీ. హలో,
ఓ హాయ్, ఐఎమ్ హియర్ విత్ మై ఫ్రెండ్. దేవుడా, ఇది అరవింద్కి తగ్గ కూతురులానే ఉంది. నాకు తగిలిందేంటి? హలో సార్. నువ్వెందుకు కాల్ చేయలేదు? సారీ సార్, అట్నుంచటే ఆఫీస్కి వెళ్ళిపోయాను సార్. కొంచెం అర్జెంట్గా పని ఉంటాను. అబద్ధం చెప్పకు. పవిత్ర ఏం చెప్పింది? చాలా విషయాలు చెప్పింది, కానీ నాకు అసలు అర్థం కాలేదు సార్. బట్ ఒక విషయం మాత్రం నాకు చాలా క్లియర్గా అర్థమైంది. మీరు నాకు గొప్ప అసైన్మెంట్ ఇచ్చారు సార్. చూడు విజయ్, నువ్వు స్టార్టింగ్లోనే ఇలా భయపెడితే ఎలా? నేను చెప్పాను కదా తన క్యారెక్టర్ ఎలాంటిదో. చెప్పారు, కానీ ఇంతలా ఉంటుందని అనుకోలేదు సార్. అయితే నువ్వు ఒక పని చేయి, పవికి వెంటనే ఫోన్ చేయి. అయ్యో, ఇప్పుడెందుకు సార్? అది కూడా నేనే చెప్పాలా? చూడు, తనతో స్పెండ్ చేసిన ఆ టైంని మర్చిపోలేనని తనకి చెప్పు. తను నీతో ఉంటే హ్యాపీగా ఉన్నావని చెప్పు. ఇంకా ఆమెతో క్లోజ్గా మూవ్ అవడానికి ట్రై చేయి విజయ్. అది అవసరమా సార్? అయితే నేను ఇష్టం వచ్చినట్టు చేయి. అయ్యో లేదు సార్, నేను కాల్ చేస్తాను. పవిత్ర నంబర్ టెక్స్ట్ చేయండి ప్లీజ్. ఓకే, ఐ విల్ సెండ్ ఇట్ టు యూ. ఓకే. హలో. హలో పవిత్ర, నేను విజయ్ని. ఏంటి విజయ్ ఈ టైంలో? అది నేను ఇంకా ఇంటికి చేరుకోలేదు. జస్ట్ ఐఎమ్ ఆన్ ద వే. అయితే అదేం లేదు, నేను ఇలా ఒంటరిగా డ్రైవ్ చేస్తూ ఉంటే మన ఇద్దరం ఇక్కడ గడిపిన టైం గుర్తుకొచ్చింది. ఇట్ వాజ్ రియలీ బ్యూటిఫుల్, యు నో. ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. హలో విజయ్. హాయ్ సార్. Come, sit down. Meet my friends from Scotland, Mr. Lolly, Hi. Mr. Steve, and Mr. Robbins. హాయ్. హాయ్. Could I have the file, please? యా షూర్. ఈ ఫైల్ మీద నీ సిగ్నేచర్ పెట్టు. సార్, ఇది Don't worry. నేను చెప్పాను, నువ్వు ఏమీ తెలుసుకోకుండా ఈ ఫైల్లో సంతకం చేయాల్సిన అవసరం ఏం లేదు. స్కాట్లాండ్లో ఇన్వర్నస్ సిటీ దగ్గర ఈ బెన్ నెవెస్ డిస్టిలరీ ఉంది. నీ పేరు మీద దాన్ని లీజ్ తీసుకోవడానికి ఈ అగ్రిమెంట్ తయారు చేశాను. కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మాత్రమే ఈ లీజ్ అగ్రిమెంట్. ఆ తర్వాత ఈ డిస్టిలరీకి నువ్వే సోల్ ప్రొప్రైటర్. సార్, నేను మెంటలీ ప్రిపేర్డ్. ఎందుకంత ఆలోచిస్తున్నావు విజయ్? నీ దగ్గర ఒక సిగ్నేచర్ మాత్రమే అడిగాను. సో ఫర్గెట్ అబౌట్ ది అదర్ థింగ్స్. చూడు విజయ్, ఇది నేను నీకు ఇస్తున్న గిఫ్ట్. చాలా కాలం తర్వాత నా మనసుకు సంతోషకరమైన వార్త నా కూతురు నాతో చెప్పింది. నౌ షీఈస్ రెడీ టు మ్యారీ యూ. నువ్వు పైకి చాలా అంబిషియస్గా కనిపించినా నీ మనసు మాత్రం చాలా మంచిదని పవి నాతో చెప్పింది. ఇలాంటి మంచి విషయాన్ని ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకుందామని ఇన్వైట్ చేశాను. డోంట్ హెసిటేట్, జస్ట్ సైన్ ఆన్ ద ఫైల్. ఇక నువ్వేం ఆలోచించక్కర్లేదు, సైన్ చేయి. సార్, జస్ట్ మినిట్. షూర్, నో ప్రాబ్లం. అనే ఒకసారి ఇట్రండి. ఏంటి విజయ్? ఇట్రండి అన్నయ్య ప్లీజ్. మేబీ ఫర్ మై బ్లెస్సింగ్స్. 1 minute. ఓ షూర్. ఇదిగో నా కాళ్ళకి దండం పెట్టుకో. ఏంటి? నా ఆశీస్సులు. అది కాదన్నయ్య. మరి ఆ అగ్రిమెంట్ నేను సైన్ చేయను. ఏ? ఎందుకని? అన్నయ్య, మరి మెరిన్ సంగతి ఏంటి? ఓహో, నేను గెస్ట్ చేసింది నిజమే. అయితే నీకు ఇప్పుడు అరవింద్ గారి కూతురు పవిత్ర నచ్చట్లేదన్నమాట, అవునా? లండన్లో ఉంటున్న తెలుగు వాళ్ళందరికీ అరవింద్ కూతురుతో నీ ప్రపోజల్ గురించి బాగా తెలుసు. అసలుకే ఆ అమ్మాయి ఒక డిఫరెంట్ పర్సన్. నీతో పెళ్లి అనగానే ఒప్పుకుంది. నీకు ఇంకోసారి చెప్తున్నా, ఈ అరవింద్ గురించి నీకు సరిగ్గా తెలీదు. చూడు విజయ్, మెరిన్ మంచి అమ్మాయే. నీకు మాత్రమే కాదు, తనంటే మా అందరికి కూడా ఇష్టమే. కానీ అదంతా తనపై ఉన్న సానుభూతి మాత్రమే. నీ గురించి బాగా తెలిసిన వ్యక్తిగా చెప్తున్నాను నేను. నీకేది మంచో నాకు తెలుసు. నువ్వేదో అనాలోచితంగా నీ తలుపు తట్టిన అదృష్టాన్ని కాదనుకుని మెరిన్ని పెళ్లి చేసుకున్నావంటే నీ లైఫ్ మొత్తం నువ్వు బాధపడాల్సిందే. కానీ అన్నయ్య, తను ఇప్పుడున్న సిచ్యువేషన్. ఐ అండర్స్టాండ్. కానీ విజయ్, దానికి సొల్యూషన్ ఇది మాత్రం కాదు. కావాలంటే నువ్వు ఫైనాన్షియల్గా హెల్ప్ చేయి. తను తన ఫ్యామిలీ బతకడానికి ఏం కావాలో అన్ని ఏర్పాట్లు చేయి. పవిత్రం చేసుకోవడం వల్ల సొసైటీలో నీ స్టేటస్ పెరుగుతుంది. ఇంకేం కావాలి? చూడు, నువ్వు ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే అరవింద్కి డౌట్ వస్తుంది. త్వరగా రా.